హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. నవంబర్ 21 నుంచి 30 వరకు తులారాశి వారికి పట్టబోయే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. కాబట్టి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఎన్ని పనులున్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి మరి ఇప్పుడే వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు కనుక మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాలను మీరు పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు కనుక ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే మరి వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నమాట. మన రాశి చక్రంలోని ఉన్న 12 రాశులలోకి గనక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉండే రాశి ఏదన్నా ఉంది అంటే గనక ఖచ్చితంగా అది తులారాశి అని మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే చాలా అంటే చాలా ముందు చూపుతో ఆలోచించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఇంతే కాకుండా మరి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే అంటే ఏ పనిని ఎప్పుడు ఎలా చేయాలి, లేదు అంటే అది ఎంతవరకు చేయాలి అనే దానికి సంబంధించి చాలా ముందు చూపుతో చాలా బాగా ఆలోచించడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఇంతే కాకుండా మరి వీరైతే ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ పనిని ఎంతవరకు చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా చాలా అంటే చాలా బాగా తెలుసు. ఒకే సమయంలో 2-3 పనులు చేయవలసి వస్తే దేన్ని ఎలా చేయాలి, ఏది ఎంతవరకు చేయాలి, లేదు అంటే కనుక ఒకే సమయంలో 2 వ్యక్తులు కనుక వీరిని పిలిచినట్లయితే మరి అటువంటి సమయంలో ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఒకళ్ళు కనుక మళ్ళీ ఏమైనా అలిగితే బాధపడినట్లయితే కనుక మరి అటువంటి సమయంలో ఎలా వారికి రియాక్ట్ అవ్వాలి, ఎలా వారికి సమాధానం చెప్పాలి అనే విషయాలు అన్నీ కూడా మరి ఈ తులారాశి వారికి చాలా అంటే చాలా బాగా తెలిసిన విషయాలుగా మనం అయితే భావించవచ్చు అనమాట. ఇక ఇంతే కాకుండా మరి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి ఓర్పు మరియు సహనం కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఇంతే కాకుండా ఈ ఆర్థికాభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే మరి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే ఆర్థికాభివృద్ధి పరంగా కూడా ఎన్నాళ్ళ నుంచో చాలా అంటే చాలా ఎక్కువగా ఎదురు చూడడం కూడా జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి మరి ఈ నవంబర్ నెలలో అయితే వీరికి కొన్ని కలిసొచ్చే రోజులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీని కారణంగా మరి వీరికి అయితే అదృష్టం పట్టబోతుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ నవంబర్ నెలలో మరి వీరికి అయితే నవంబర్ 21 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు మరి ఈ అన్ని రోజులు కూడా మరి ఈ తులారాశి వారికి చాలా అంటే చాలా కలిసి వచ్చే తేదీలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ తేదీలలో అయితే మరి వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అంటే ఎదుటి వ్యక్తులు వీరి నాశనాన్ని కోరుకుంటారు. అంటే ఆ అదృష్టాన్ని చూసి వీరి ఎదుగుదల చూసి వారికి ఓర్వలేనితనం ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. ఇక ఇంతే కాకుండా ఎన్నాళ్ళు కూర్చొని తిన్నా తరగనిటువంటి వీరికి ఏదైతే అదృష్టం లభిస్తుందో దాని ద్వారా అయితే లభించబోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆ అదృష్టం విషయానికి వద్దాము. ఇక అంతేకాకుండా ఈ నవంబర్ నెల మొత్తము కూడా మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్లయితే గనక మరి ఈ తులారాశి వారికి అయితే ఈ నవంబర్ నెల చాలా కలిసి వచ్చే తేదీగా మనం చెప్పుకోవచ్చు. ఇక చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి తగ్గిపోయే సూచనలు కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆర్థికాభివృద్ధి కూడా అయితే వీరికి చక్కగా కనిపించబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ నెలలో చూసుకున్నట్లయితే గనక మరి ఈ తులారాశి వారు శివుడిని పూజించడం చాలా అంటే చాలా మంచిని చేకూరుస్తుంది. ఇక ఇంతే కాకుండా మరి వీరు అయితే ఈ నెలలో వీలైనంత వరకు అంటే ఏదైనా వీరికి అవసరమైన పనులు, ఇంపార్టెంట్ అయిన పనులు ఏవైనా ఉన్నాయి అంటే గనక మరి అటువంటి వాటికి సంబంధించి వీరైతే ఆ పనుల మీద బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ముఖ్యమైన పనుల మీద మరి వీరు ధరించవలసిన రంగు ఏంటి అని చూసుకున్నట్లయితే గనక తెలుపు. మరి ఈ తెలుపు రంగుకి సంబంధించిన బట్టలను గనక వీరు ధరించుకొని వెళ్ళినట్లయితే ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏ విఘ్నాలు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా ఆ పనులన్నీ కూడా పూర్తయ్యే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీరికి గనక మరి పట్టబోయే అదృష్టం
గురించి చూసుకున్నట్లయితే నక్క తోకను తొక్కి వెళ్తే ఎంతటి అదృష్టం లభించబోతూ ఉందో మరి అటువంటి అదృష్టం అయితే ఇప్పుడు ఈ తులారాశి వారికి లభించబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అని చూసుకున్నట్లయితే కనుక మరి ఇప్పటి వరకు వీరు ఆర్థికాభివృద్ధి పరంగా కానివ్వండి, లేదు అంటే వీరు సెటిల్ అవ్వాలి అనుకునే పరంగా చూసినట్లయితే, వీరి ఉద్యోగ పరంగా చూసుకున్నా, లేదు అంటే కనుక వీరి చదువు పరంగా చూసుకున్నట్లయితే కనుక మరి ఎట్లా చూసుకున్నా సరే మరి ఈ తులారాశి వారు చాలా బ్యాలెన్స్డ్గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే చాలా చక్కగా అన్నీ కూడా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా అంతేకాకుండా మరి వీరు అనుకున్నవన్నీ కూడా ముందుకు వెళ్ళాలి, పూర్తి అవ్వాలి అని అనుకుంటే దానికి సంబంధించి కూడా ఎంతవరకు అయినా సరే చేయటానికి సిద్ధపడుతూ ఉంటారు. అలానే వీరు ఎన్నో రకాలటువంటి పూజలు చేయటం జరిగింది. ఎన్నో రకాల అయినా సరే అంటే వీరి వంతు ప్రయత్నాలు ఏవంటే ఉంటాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే అనుకున్న ఏదైతే జరగాలి అని అనుకున్నారో అటువంటివి ఏవి కూడా జరగలేదు. కాబట్టి మరి వీరైతే కొంతవరకు నిరాశ చెందడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మరి ఈ నవంబర్ 21 నుంచి 30 వరకు చూసుకున్నట్లయితే ఈ తేదీలన్నీ కూడా మరి వీరికైతే చాలా చక్కగా కలిసి వచ్చే తేదీలు. మరి ఈ తేదీలలో అయితే వీరికి ఆర్థికాభివృద్ధి పరంగా, ఉద్యోగాభివృద్ధి పరంగా, అలానే వ్యాపారాభివృద్ధి పరంగా మరియు విద్యా బోధన కానివ్వండి, లేదు అంటే వీరు ఎవరైనా విద్యార్థులు ఉన్నట్టయితే కనుక మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఎదుగుదలకి సంబంధించి చాలా చక్కగా కలిసి వచ్చే రోజులన్నీ కూడా మరి ఈ నవంబర్ 21 నుంచి 30 వరకు కూడా కనిపించబోతున్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక మరి ఈ అదృష్టం పట్టింది అంటే గనక వీరిని ఆపడం ఎవరి తరము కాదు. మరి వీరికైతే అంతటి అదృష్టం లభించబోతూ ఉంది. దీని ద్వారా వీరు అనుకున్నవి అనుకున్నట్టుగా అన్నీ కూడా చక్కగా సాఫీగా సాగబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఇక ఇంతే కాకుండా మరి ఈ విషయాలు అన్నీ కూడా మీకు మాత్రమే జరగాలి అని అనుకున్నట్లయితే మరి మీరైతే కొన్ని పరిహారాలని పాటించవలసి ఉంటుంది. ఇక ఇంతే కాకుండా మరి మీరైతే చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా చేయవలసి ఉంటుంది. ఇక వాటి విషయానికి చూసుకున్నట్లయితే కనుక మరి ఎవరైనా సరే సహాయం కోరి మీ వద్దకు వచ్చినట్లయితే మరి అటువంటి వారికి మీరైతే ఖచ్చితంగా సహాయం చేయవలసి ఉంటుంది. మరి మీరైతే ఎప్పుడు ఎదుటి వ్యక్తులకి సహాయం చేయరో అటువంటి సమయంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా సహాయం కోరిన వ్యక్తులకి సహాయం చేయటం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకుండా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరండి. ఇక మనం గనక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే తెలుసుకుందాము. కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఇప్పటి వరకు కనుక ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే మరి వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి మరీ ముఖ్యంగా అయితే ఈ తులారాశి వారికి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఇప్పుడు మనం పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక ఇంతకుముందు చెప్పినట్టుగా మరి మీరైతే ఇప్పుడు ఈ మాసం అంతా కూడా అంటే ఈ నవంబర్ నెల అంతా కూడా మరి మీరు శివారాధన చేయటం చాలా అంటే చాలా మేలుని చేకూరుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా ప్రతిరోజు చక్కగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి చక్కగా నీళ్ళతో కానీ లేదు పాలతో కానీ చక్కగా అభిషేకం చేసి బిల్వపత్రాలని సమర్పించి నెయ్యి దీపం వెలిగించి ఆ తర్వాత మీరు ఏదైతే మనస్సంకల్పం అనుకుంటున్నారో దాన్ని గనక అక్కడ చెప్పి ఆ తర్వాత చక్కగా మీరు ఇంటికి వచ్చి లింగాష్టకాన్ని గనక చదువుకున్నట్లయితే మీరు అనుకున్న ఫలితాలన్నీ కూడా చక్కగా తీరుతాయి. మరి ఖచ్చితంగా అయితే ఈ పరిహారాలని పాటించండి. ఇక ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపో